సంఖ్యాకాండము 16వ అధ్యాయము 23 నుంచి 35 వచనం వరకు చదవగా మనం వెళ్ళాం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 23 నుంచి 35 వరకు చదవమనుకున్నాం. ఇశ్రాయేలు ప్రజల చరిత్రలో ప్రతిరోజు కూడా రికార్డ్ చేయబడుతుంది. అది వాళ్ళు ఎలా రికార్డ్ చేసుకుంటారంటే, సృష్టి ఆరంభం నుండి కూడా దేవుడు ఏ రోజు ఏం చేశాడు. మనం ఆదికాండం మొదటి అధ్యాయం చదువుతుంటే సృష్టి క్రమం అనేది మనకు కనబడుతూ ఉంది. ఆదివారం, సోమవారం, మంగళవారం మనం పేర్లు పెట్టుకున్నాం. కానీ మొదటి దినము, రెండవ దినం, మూడో దినం, నాలుగో దినం, ఐదవ దినం, ఆరో దినం, ఏడవ దినం అని మనకి ఆది కాలంలో మనకి తెలియచేయబడుతున్నాయి. ఒక్కొక్క దినాన్ని దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. ఆ దినాల్లో ఏం చేశాడని కూడా యూదులు రాస్తున్నారు. ఈ గ్రంథాన్ని ఎవరు రాశారు? దేవుని బిడ్డలు రాశారు. ఎవరు వాళ్ళు? అబ్రహాము సంతానంలో పుట్టినవారు, ఇస్సాకు కనిన యాకోబుకి జన్మించిన సంతానమే ఇశ్రాయేలు. దేవుడు అబ్రహాము చెప్పండి సంతానం ఇస్తానని, ఆ సంతానం యేసు ప్రభు. ఆ యేసు ప్రభుని తీసుకుని రావడానికి ఆయన అబ్రహాము ఇస్సాకు ఇచ్చాడు, ఇస్సాకుకి యాకోబుని ఇచ్చాడు. యాకోబుకు 12 మంది గొప్పకర్తల్ని, వారి ద్వారా లెక్కకు స్థానమైనటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు వర్తిస్తూ ఉన్నాడు. అబ్రహాము దేవుడు ముందుగానే చెప్పాడు, ఈ సంతానము ఐగుప్తులో 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉంటారు అని. తర్వాత నేను వారిని విడిపిస్తానని అంటాడు. తర్వాత దేవుడు వారిని అరణ్యానికి తీసుకొస్తున్నాడు. ఈ తీసుకొచ్చే క్రమంలో అనేక అద్భుతాలు, సూచక క్రియలు ఆయన చేస్తూ ఉన్నాడు. ఈ చరిత్ర అంతా రాసే క్రమంలో ఏ రోజు ఏం జరిగింది అనేది వారు రాసుకుంటూ వచ్చారు. వారికి ఒక అలవాటు ఉంది. అలవాటు ఏంటంటే, ఈరోజు జరిగింది కూడా వాళ్ళు రాసుకుంటారు. కొన్ని తర్వాత దాదాపు 100 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు తిరిగి చూసుకుంటారు, ఈరోజు ఏం జరిగింది యోగ ప్రజల జీవితంలో. అది దేవుడు వాళ్ళకి ఇస్తున్న ఒక కృప అన్నమాట. అలా మనం చూసుకుంటే సంఖ్యాకాండ గ్రంథంలో 16వ అధ్యాయంలో ఇక్కడ మనకు ఒక మాట కనబడుతుంది. 32వ వచనం చదువుతాం. 31 అందులో ఆ మాటలని చెప్పి చాలించగానే వారి క్రింది నేల నెరవేర్చెను. భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబములను, కోరహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను. వారు వారి సంబంధులందరూ ప్రాణంతో పాతాళంలో కూలిరి. భూమి వారిని మృంగివేసెను. వారు సమాజంలో ఉన్న నశించి. ఈ సంఘటన జరిగింది దాదాపు క్రీస్తు పూర్వం 1320 సంవత్సరాల క్రితం. ఈరోజు జరిగింది అన్నమాట. జీవిస్ క్యాలెండర్ ప్రకారం ఈరోజు ఆ సంఘటన జరిగి దాదాపు 2 సంవత్సరాల నుంచి 2024 అదొక 1320 సంవత్సరాలు కలుపుకుంటే దాదాపు 1024 ప్లస్ 320 కలుపుతుంది. అన్ని సంవత్సరాలు ప్రియమైన సంగమం. ఒక చరిత్ర జరిగిపోయింది. కానీ అదే దినాన్న రాస్తూ జరిగిందో యోధా ప్రజలు రాసుకుంటూ ఉన్నారు. ఎందుకు మనకి ఈ సంఘటనలు రాయబడుతూ ఉన్నాయి బైబిల్లో? ఎందుకు రాయబడుతున్నాయంటే మనం మేలు కొరకు, మనము ఈ ప్రజల తప్పిదాల నుండి మనం నేర్చుకోవడానికి, మనము ఈ ప్రజల వల్ల జీవించకుండా నీతి మార్గంలో నడుచుకోవడానికి. మనమేమి గొప్పవాళ్ళమేం కాదండి, యూరోపేమి పాపులేం కాదు, ఇశ్రాయేలు ప్రజలేమి దోషులేం కాదు. అందరూ మనలాంటి వాళ్ళే, వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే. అయితే దేవుడు వారిని విశ్వాస సమాజంగా ఎన్నుకుంటూ ఉన్నాడు. ఇక్కడ మనం చదవబడిన ఈ భాగంలో సంఖ్యాకాండ గ్రంథంలో 16వ అధ్యాయంలో మనకి ఇక్కడ ఒక మాట రాయబడుతుంది. 24వ వచనంలో సమాజము అనే మాట మనకు అక్కడ ఉపయోగించబడుతుంది. అప్పుడు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, కోరహు, దాతాను, అబీరాముల యొక్క నివాసముల చుట్టుపక్కల నుండి తొలగిపోవడని జన సమాజంతో
జన సమాజంతో చెప్పుము అనే మాట మనకు అక్కడ కనబడుతుంది. సమాజం అనే మాట కనబడుతుంది. మనం నిర్గమాకాండాన్ని మనం చదువుకుంటే నిర్గమాకాండం గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటి యువతల ఒడ్డుకు వచ్చారు. వచ్చిన తర్వాత వారికి ఒక సమస్య ఏర్పడుతూ ఉంది, దప్పిక. ఆ దప్పిక తీరిన తర్వాత ఈ 16వ వచనంలో మాట్లాడుతుంది. 16 వచనంలో తర్వాత ఇశ్రాయేలు సమాజం అంతైను ఏలీము నుండి ప్రయాణమైపోయి సమాజం అని మాట్లాడబడుతుంది. సమాజం అంటే యాద అని అర్థం. హెబ్రీలో యాద అంటే సంఘము అని అర్థం. తెలుగులో మన నూతన నిబంధనలో సంఘం అనే మాట ఉపయోగపడుతుంది. మీరు ఇంగ్లీష్ బైబిల్ చదివితే ఎన్కేజీ వర్షన్ చదివితే ఈ మాట మీకు కాంగ్రిగేషన్ అనే మాట మీకు కనబడుతూ ఉంటుంది. రోజుల్లో కాంగ్రిగేషన్ అంటే సంఘము అని అర్థం. ప్రియమైన సంఘమం, మీరు ఆ అధ్యాయం కూడా చదువుతూ ఉంటే వాళ్ళు ఎక్కడ ప్రయాణం చేశారు, ఏ తారీఖున ప్రయాణం చేశారు, ఆ సంఘటనలన్నీ కూడా వారు జాగ్రత్తగా రాసుకోవడం జరిగింది. ఇది చరిత్ర. ఇది మాత్రమే కాదు, నిర్గమాకాండ గ్రంథం మనం చదివితే 28వ అధ్యాయంలో మొదటి వచనాన్ని మనం గమనిస్తున్న సందర్భంలో, మరియు నాకు యాజకత్వం చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను, అనగా అహరోను కుమారులైన నాదాబును, అబీరును, ఎలియాజరును, ఈతామారును ఇశ్రాయేలీలలో నుండి నీ వద్దకు పిలిపింపుము. ఇక్కడ ఈ వచనాన్ని గమనిస్తూ ఉంటే దేవుడు మోషేకు చెప్తూ ఉన్నాడు, నీ సహోదరుడైన అహరోన్ని అతని కుమారులను నా సన్నిధానానికి పిలువ అంటున్నాడు. ఎందుకు పిలవాలంట? పిలిపింపుము అనే మాట వాడుతున్నాడు. పిలుపు అనేది ఒకసారి దేవుడు డైరెక్ట్గా ఇస్తాడు, కొన్ని సందర్భాల్లో సేవకుల ద్వారా ఇస్తూ ఉంటాడు. 2వ వచనం గమనిస్తూ అంటున్నాడు, అతనికి అలంకారమును ఘనతను కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కొట్టవలను. అహరోను నాకు యాజకుడగినట్లు నీవు అతని ప్రతిష్ఠించుదువు. అహరోను నాకు యాజకుడగినట్లు నీవు అతని ప్రతిష్ఠించుదువు. అహరోను యాజకత్వానికి పిలువబడుతున్నాడు. ఆ పిలుపు ఎవరి ద్వారా ఇవ్వబడుతుందంటే మోషే ద్వారా దేవుడు ఆ పిలుపును ఇస్తూ ఉన్నాడు. ప్రియమైన సంగమం, దేవుడు అహరోన్ని అతని కుమారుడిని పరిచర్యకు పిలిచింది కూడా ఇదే రోజు. దేవుడు అహరోన్ని అతని కుమారులను పరిచర్యకు పిలిచింది కూడా ఇదే రోజు. చరిత్రలో ప్రతిదీ కూడా ఒక సీక్వెన్స్లో జరుగుతూ ఉంటాయి, లేకపోతే అదే క్రమంలో అదే రోజు జరుగుతూ ఉంటాయి. అలాగే లేవీకాండం 10వ అధ్యాయం మనం చూస్తే ఇక్కడ మాట రాయబడుతుంది. మొదటి వచనంలో లేవీకాండం 10వ అధ్యాయం మొదటి వచనంలో అహరోను కుమారులైన నాదాబు అబీరులు తమ ధూపాలను తీసుకుని వాటిలో నిప్పు నుంచి వాటి మీద ధూప ద్రవ్యం వేసి యెహోవా తనకు ఆజ్ఞాపింపని వేరొక అగ్ని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వాటిని కాల్చివేసిన వారి యెహోవా సన్నిధిని అదే రోజు చచ్చిపోయినాడు. ప్రియమైన సంగమం, విషాదం అన్నమాట. అహరోనికి తన 2 కుమారులు అలా చనిపోయారు. కాబట్టి ఇంకొక 2 కుమారులు మిగిలి ఉన్నారు. దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు అహరోను తర్వాత పరిచర్య చేయడానికి. ఇది ఇశ్రాయేలీల చరిత్ర. ఆ చరిత్రే మనకు ఒక విశ్వాస పాఠంగా మనకి తెలియజేయబడుతుంది. ఎర్ర సముద్రం నుండి ఎవరు నడిచారు? నువ్వు నేను నడవలేదు, ఇశ్రాయేల్ ప్రజలు నడిచారు. బండ నుండి ఎవరు నీళ్ళు తాగారు? నువ్వు నేను తాగలేదు, ఇశ్రాయేల్ ప్రజలు తాగారు. ఆ ప్రతి సంఘటన ఎవరిదేనంటే ఇశ్రాయేల్ ప్రజలది. వారితో పాటు దేవుడు మనల్ని సిలువ ద్వారా, తన కుమారుని సిలువ ద్వారా మనల్ని సమాన భాగస్తులుగా చేస్తున్నాడు. కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథంలోని ప్రతి అంశం కూడా ఇది నాది అని చెప్పుకోవడానికి మనం చదవగలుగుతున్నాం. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ చదవబడిన ఈ భాగంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు 16వ అధ్యాయంలో మొదటి వచనంలో కొన్ని పేర్లు మనకు కనబడుతూ ఉన్నాయి. అవి ఏమిటంటే కహాతుకు మనుమడును, ఇస్హారు కుమారుడునగు కోరహు గురించి ఇక్కడ మనం ప్రత్యేకంగా ప్రస్తావించాలి. దేవుడు అహరోనుని పిలుచుకున్న సందర్భంలోనే అహరోను లేవి గోత్రానికి చెందినవాడు. అహరోనుతో పాటు లేవి గోత్రులందరినీ కూడా దేవుడు తన పరిచర్యకు పిలుచుకున్నాడు. ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టట్లేదు. ఇప్పుడు దేవాలయం అంటే అది విస్తారమైన పరిచర్య.
లేవి గోత్రీకులందరికీ దేవుడు ఒక్కొక్క పనిని ఆయన అప్పగించాడు. దశమ భాగాలు అంటే ప్రజలకు దేవుడిచ్చే ప్రతి భూఫలమైన, కానుకలైనా, దశమ భాగాలైనా, అది ఏదైనా సరే, జంతువుల్లోనైనా పశువుల్లోనైనా, అది ఏ దశమ భాగమైనా లేవికి మనకి దేవుడు చెప్తూ ఉన్నాడు. లేవికి ఒక ఘనతను ఇస్తూ ఉన్నాడు, దేవుడు భాగ్యాన్ని ఇస్తున్నాడు. కోరవు కూడా ఆ దశమ భాగాలను తీసుకునేవాడే. అంటే దశమ భాగాలను తీసుకునే భాగ్యం ఎవరికి ఇచ్చాడు? ఆ సంతానానికి ఇస్తూ ఉన్నాడు. అందులో కోరవు కూడా ఒకడు. కానీ యాజకులకు మాత్రం దేవుడు అర్పణలు ఏదైతే అర్పిస్తారో బలిపీఠం మీద, దానిలో ఒక వంతు దేవుడు వారికి ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ప్రేమైన సంగమం, ఈ భాగంకి వచ్చేటప్పుడు మొదటి వచనంలో కోరహు, ఏలియాబు, దాతాను, అబీరాములు, పేలెత్ కుమారుడైన ఓను అనే మాటలు కనబడుతున్నాయి. కోరహు లేవీయుడు. ఇప్పుడు రూబేను వంశం అనంటే ఇశ్రాయేల్ పెద్ద కుమారుడు రూబేను. రూబేనీయులలో ఏలియాబు కుమారులైన దాతాను, అబీరాములను, పేలెతు కుమారుడైన ఓనును యోచించుకుని పేర్లు చాలా రాయబడుతూ ఉన్నాయి. వీరు చాలా ప్రముఖులైన వారు ఇశ్రాయేల్ ప్రజల్లో. వీరు యోచించుకొని అనే మాట అక్కడ రాయబడుతూ ఉంది. ఎప్పుడైనా సరే దేవుని నిర్ణయానికి మనం లోబడి ఉండాలి. దేవుని నిర్ణయానికి వ్యతిరేకంగా మనం ఏది కూడా చేయకూడదు. ఇది దేవుని నిర్ణయం అనుకోండి, దాన్నే ఫాలో అవ్వాలి. నేను మార్చేస్తాను అనకూడదు, నేను మార్చేస్తాను అని అనకూడదు. ఇప్పుడు కోరహు తిరుగుబాటు ఇక్కడ చేస్తూ ఉన్నాడు. కోరహు తిరుగుబాటు పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన తిరుగుబాటులన్నింటిలో ఆదాము తిరుగుబాటు తర్వాత అది అత్యంత ప్రాముఖ్యమైన తిరుగుబాటు ఏంటంటే కోరహు తిరుగుబాటు. ప్రేమైన సంగమ, ఆదాము ఏదైనా తోటలో తిరుగుబాటు చేస్తే ఆ ఏదైనా తోటకు సారూప్యంగా ఉన్నటువంటి దేవుని మందసం సమీపంలో కోరహు అలాగే రూబేనీయులు అక్కడ తిరుగుబాటు అనేది చేస్తూ ఉన్నారు. యోచించుకుని అనే మాట అక్కడ మనకు కనబడుతుంది. కీర్తన గ్రంథం మొదటి సంకీర్తనలో మొదటి వచనంలో మనం గమనించవచ్చు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గం నిలుక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక. ఆలోచన అనే పదం అక్కడ కనబడుతుంది. దుష్టుల ఆలోచన అనేది ఇక్కడ యోచించుకుని అనే మాట కనబడుతూ ఉంది. ప్రియమైన సంగమం, ఏది ఏమైనా సరే దేవుని పరిచర్య అనేది దేవుడు ఏ రీతిగా నడిపిస్తూ ఉన్నాడో ఆ రీతిగానే నడుచుకోవాలి. ఎవరిని దేవుడు ఎన్నుకుంటూ ఉన్నాడో వారి ద్వారానే దేవుడు తన పరిచర్యను జరిగించుకుంటూ ఉంటాడు. పౌలు గారు చెప్తూ ఉంటాడు, అపోస్తలులు ఉంటారు, కాపరులు ఉంటారు, బోధకులు ఉంటారు, సువార్థికులు ఉంటారు, పరిచారకులు ఉంటారు. ఇప్పుడు మనం అపోస్తల కార్యాల గ్రంథంలోనే మనము చదువుతూ ఉన్న ఆ సందర్భంలో అక్కడ మనకి కొంతమంది మనకి కనబడుతూ ఉంటారు. ఎవరు వీరంటే జ్ఞానంతో నిండుకున్న వారు, సంఘంలో పేరు పొందిన వారు. ఎందుకు వారు ఏర్పరచబడుతున్నారంటే భోజనపు బాగా కూర్చునే వారికి భోజనాన్ని వడ్డించకాయ దేవుడు ఏర్పరచుకున్నవాడు. మనం అపోస్తల కార్యాల గ్రంథంలో 6వ అధ్యాయంలో మనకి ఆ భాగం మనకి కనబడుతూ ఉంటుంది. 5వ వచనంలో ఈ మాట జన సమూహం అందరికి ఇష్టమైనందున వారు విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్తెఫను, ఫిలిప్పు, ప్రొకోరు, నీకానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవేశులను, అంతియోక్య వారును, నీకొలాసు అను వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తలుల ఎదుట నిలువబెట్టి వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి అపోస్తలులకి ప్రార్థన చేసి అభిషేకాన్ని అందిస్తూ ఉన్నారు. దేని చేస్తూ ఉన్నారంటే భోజన బాగా భోజనాన్ని వడ్డించడానికి. అంటే ఒక దేవుని మందిరంలో ఒక పరిచర్య చేయడానికైనా సరే ఏముండాలి? ఇక్కడ రాయబడుతుంది, విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకున్న వాటిని అక్కడ వారు ఏర్పరచుకుంటూ ఉన్నారు. ప్రియమైన సంగమా, 3వ వచనంలో గమనిస్తే, కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీరు ఏర్పరచుకుని మేము వారిని పనికి నియమితము. 2వ వచనంలో కనబడుతుంది, ఆహారం పంచిపెట్టడం కొరకని. అంటే ఎవరికి ఏ పని ఇచ్చారో ఆ పని చేయాలి. ఇప్పుడు దేవుడు స్టెఫన్ని అదే పనిలో ఉంచలేదు. బయట సువార్త చేయటంలో సేవకుడుగా వాడుకున్నాడు, హతసాక్షి మరణం పొందాడు స్టెఫను. అదే రీతిలో ఫిలిప్పు పరిచయం కూడా మనకు కనబడుతూ ఉంటుంది. ఫిలిప్పు ఆత్మతో నింపబడి అనేక ప్రాంతాల్లో పరిచయం చేసిన సందర్భం. ప్రియమైన సంగమ, దేవుని పరిచర్య అనేది
ఎవరికి ఏది ఇస్తాడు దేవుడు అదే చేయాలని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. బోధకులు, సువార్థికులు, అపోస్తలులు, కాపరులు ఇవన్నీ ఒక చక్రం, ఒక ఏమంటారు, ఒక చక్రం లాంటిది, ఒక సిస్టమ్ అన్నమాట. దేవుడు ఏర్పరుచినటువంటి ఒక విధానము, ఒక క్రమం. ఈ క్రమంలో దేవుడు ఎవరికి ఏర్పాటు చేసింది వర్క్ చేయాలి. దేవుడు ఒకవేళ నిన్ను సంఘంలో ఈ తొడవడానికి నిన్ను ఏర్పరచుకున్నాడా, నువ్వు సిగ్గుపడకుండా చేయాలి. నువ్వు సిగ్గుపడకుండా బలాలు తొడవాలి, సిగ్గుపడకుండా నువ్వు కూర్చొని తొడవాలి, సిగ్గుపడకుండా ఇవి తొడవాలి. ఇవన్నీ అప్లవలు ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా సిగ్గుపడకుండా చేయాలి. నా పక్క వాళ్ళు నన్ను ఏమనుకుంటారని. ఒకవేళ దేవుడు చుట్టుపక్కల సంఘంలో చుట్టూ, మన ఆలయం చుట్టూ ఉన్న ఒకవేళ చెత్త చెదారు, మనం భోజనం చేసి వెళ్ళిపోయిన తర్వాత ప్లేట్స్ ఉండే అవన్నీ తీయాలి. మనం తినేసి అది పడేసి వెళ్ళిపోతాం. ఎవరు తీస్తారండి? అది కూడా పరిచర్య, అది కూడా పరిచర్య. అవి కూడా తీయాలి, అది కూడా పరిచర్య. అవి చేయడానికి కూడా మనం సిగ్గుపడకూడదు. ప్రియమైన సంగమా, మనం ఏం చేస్తామంటే తీస్తారులే, ఎవరో తీద్దాంలే అనుకుంటాం. కానీ దేవుడు ప్రతిదానికి పనిచేయించుకుంటాడంట. ఎవరైతే ఆ పనులు చేస్తుంటారో వారు ఆశీర్వాదం పొందినవారు. చాలా తక్కువ మందిని చూసానండి, ఒక్కడనే చూసుంటాను నేను. ఈ చుట్టూ చర్చిలో ఈ చుట్టూ అన్నీ తీయడం, తినేసిన తర్వాత మనం పడేసి వెళ్ళిపోతాం. ఒక్కడే నేను తీయడం చూశాను ఎప్పుడు కూడా. ప్రియమైన సంగమా, కొన్ని సందర్భాల్లో సేవ సమాజం వారు కూడా సహాయం చేయడం చూశాను నేను. ఈ సందర్భంలో మనం గమనించినట్లయితే దేవుడు మనకి ఏది ఇచ్చాడో దానితో మనము సంతృప్తి చెందాలి. ఒక చిన్న పాట పాడడం దేవుడికి అవకాశం ఇస్తున్నాడా, నువ్వు పాడాలి. ప్రార్థన చేయడానికి మీకు అవకాశం ఇస్తున్నాడు దేవుడు. పాస్టర్ గారు పిలుస్తున్నారు ప్రార్థన చేయడానికి, అది దేవుడు ఇచ్చిన పిలుపు. మోషే ద్వారా అహరోనికి, అతని కుమారులకి పిలుపునిస్తూ ఉన్నాడు దేవుడు. ఆ పిలుపుని నువ్వు అంగీకరించాలి. నా పక్క వాళ్ళు తెలియదు అనకూడదు. పిలుపు నీకు ఇవ్వబడినప్పుడు దేవుడు నీ ద్వారా, నీ ప్రార్థన ద్వారా సంథింగ్ ఏదో చేయాలనుకుంటున్నాడు, అది జరుగుతుంది. బైబిల్ చదువుతున్నప్పుడు కూడా అంతే. దేవుడు నీకు ఇచ్చిన పిలుపు అది. ప్రియమైన సంగమా, దేవుడు మనకిచ్చిన బాధ్యతను మనము నిర్వర్తించాలి. ఈ కోరహుకి దేవుడు గొప్ప భాగ్యాన్ని ఇస్తూ ఉన్నాడు. దశమ భాగాలను తీసుకుంటాం. ఖాళీగా కూర్చోవడం ఏం కాదు, దేవుని సన్నిధానంలో పనిచేయాలి. పని చేయడానికి జీతం రుణం కాదంట. పనిచేసేవాడు జీతానికి అర్హుడు. జీతము తీసుకోవడం అనేది పనివాడి యొక్క హక్కు. దేవుడు లేవీలకు ఉచితంగా ఏమీ ఇవ్వటం లేదు, ఉచితంగానే ఇస్తున్నాడు. కానీ వాళ్ళతోటి పని అనేది చేయించుకుంటూ ఉన్నాడు. కానీ కోరహుకి యాజకత్వం కూడా కావాలనే ఆశపడుతుంది. కోరహు అనుకోచుకొని రూబేనీకి యాజకత్వానికి, దేవుని మందసానికి వారికి సంబంధం లేదు. ఆ మందసాన్ని కూడా అందరూ ఎత్తకూడదండి. మందసాన్ని కహాతు కుమారులు మాత్రమే దాన్ని మొయ్యాలి. ఇంకెవ్వరు మోసినా, ఎవరు ముట్టుకున్నా వారు తెగులు చేతవారు చనిపోతారు దేవుని యొక్క కోపం చేస్తారు. కానీ మందసము అంత శక్తివంతమైనదని తెలిసిన జీవం గల దేవుడు, సృష్టిని సృష్టించిన వాడు, అంత గొప్ప దేవుడు తమ మధ్య ఆ సింహాసనం మీద ఆయన కూర్చుని ఉన్నాడు అన్న సంగతిని ఎరిగి కూడా కోరహు మరియు రూబెనీలు ఏం చేస్తున్నారంటే తిరుగుబాటు చేస్తున్నారు. ఇప్పుడు పాము ఉంటుందండి, అది పగబట్టిన దానికి ఏం చేస్తుంది? కాటేయాలనుకుంటుంది. అనుకోదా? కోరహుకి కళ్ళు గుర్తుంటాయి. అహరోను పరిచయం చేస్తూ ఉన్నాడు. దేవుడు ఆ వస్త్రాలను కూడా అహరోనికి ఘనత నిమిత్తమై కుట్టించమని చెప్తూ ఉన్నాడు. యాజకుడు ఘనత నిమిత్తమై వస్త్రాలు వేసుకుంటే ఎవరికి ఘనత? అది యాజకుడిగా, దేవునిగా? ఇప్పుడు యాజకుడు వస్త్రాలు వేసుకుని సంతోషపడిపోయి ఆ ఘనత అని చెప్పి భావించుకుంటే దేవుడు దాన్ని అంగీకరిస్తాడా? దేవుడు ఎవరు ఘనపరచబడాలి? ఆ వస్త్రాల ద్వారా దేవుడు మాత్రమే ఘనపరచబడాలి. ఈ కోరహుని మనం గమనిస్తూ ఉంటే ఆ విధమైన బాధ. ఒక పక్క అహరోనికి కూడా బాధే, తన ఇద్దరు కుమారులు కూడా చనిపోయిన సందర్భం. దిగులు అనేది ఉంది. అయ్యో, నేను దేవుని సేవకు పిలువబడ్డాను, నా ఇద్దరు కుమారులు కూడా దేవుని సేవకు వచ్చారు. ఏంటి, దేవుని సన్నిధానంలో మందసం దగ్గరే చనిపోయారే ఇద్దరు కూడా. ఒక బాధ, ఒక వేదన. అందుకనే మందసం దగ్గర ఎవరు చనిపోవడానికి ఇష్టపడరు. ఎవరైనా చనిపోతే సంథింగ్ ఏదో జరిగింది, పాస్టర్ గారు అది తప్పు చేశారని అనుకుంటారు. ప్రియమైన సంగమం, రానున్న దినాల్లో పాస్టర్ గారులంట హాస్పిటల్ దగ్గర చనిపోతారంట. ఎవరో తెలుసా? వేషధారణ కలిగిన పాస్టర్ గారు. వేషధారణ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అనమాట. ఆల్టర్ దగ్గరే వాళ్ళు ప్రాణాలు విడిస్తారంట. అందరూ అనుకుంటారంట, అయ్యో పాస్టర్ గారు చనిపోతున్నారు, అంత గొప్ప మరణం అని. కానీ కాదు, అది దేవుడి యొక్క తీర్పు. ప్రియమైన సంగమం, కోరహుకి, దాతాను, అభిరాములకి దేవుడు ఇక్కడ
తీర్పుని విధిస్తూ ఉన్నాడు. ఈరోజు మోషే అహరోనులా ఒకవేళ ఉన్నావా దేవుని సన్నిధానంలో, లేకపోతే నీ కుటుంబంలో, నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, ఎక్కడైనా సరే నీ చుట్టుపక్కలైనా ఒకళ్ళ కోరహు లాంటి మనుషులు నీకున్నారా? దేవుడు వేల సంవత్సరాల క్రితం మోషే అహరోనుని ఎదుర్కొన్న ఆ తిరుగుబాటు నుండి దేవుడు వారిని కాపాడుతూ ఉన్నాడు. ఈ రోజు నుంచి దేవుడు నీకు ఆ విడుదలనివ్వాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. నీ వ్యక్తిగత జీవితంలో ఒకళ్ళ కోరహు లాంటి వారు ఎక్కడైనా ఉన్నారా? నిన్ను ఇబ్బంది పెడుతున్నారా? ఈ రోజు నుంచి దేవుడు వారిని నీ జీవితంలో ఆయన తప్పించాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రేమైన సంగమా, అహరోను పాపం బలహీనుడు. ఆల్రెడీ ఒకసారి దేవుడు గట్టిగా తిట్టాడు అహరోనుని. ఆ సినాయి పర్వతం దగ్గర దేవుని సముఖం అక్కడ ఉన్న సందర్భంలోనే అక్కడ ఆవుకి బలి అర్పిస్తూ ఉన్నారు, దోడలకి. ప్రేమైన సంగమా, ఈజిప్ట్లో వారు ఏ దేవతనైతే ఆరాధించారో అదే ఆవుని, ఎద్దుని వారు అక్కడ పూజిస్తూ ఉన్నారు ఆ రాళ్ళ మీద. దేవుడు అప్పుడే అహరోనుని మీద చాలా కోపపడ్డాడు. కానీ మోషే అహరోను కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, యాజకులు పరిశుద్ధులా? కాదు, వారు కూడా పాపులే. కానీ ఆ పాపం నుండి దేవుడు వారిని పరిహరిస్తూ ఉంటాడు, పరిరక్షిస్తూ ఉంటాడు, కాపాడుతూ ఉంటాడు. కానీ తప్పు చేస్తే దేవుడు వారిని కూడా విడిచిపెట్టాడు. అహరోను ఇద్దరు కుమారులు నాదాబు, అబీహులు దేవుని మందసం యొక్క స్పాట్లో వారు చనిపోయిన సందర్భం మనకి కనబడుతూ ఉంటుంది. తర్వాత మిగిలిన వాళ్ళు వారిని, ఇదిగో ఈ తాడును చూసారా, తాడు ఎందుకు కడతారనుకుంటున్నారు? ఆలయంలోకి వెళ్ళిన తర్వాత యాజకుడు మందసం దగ్గర చచ్చిపోయాడు అనుకోండి, ఈ తాడు వేసి తాడు లాగుతారనమాట. గంట ఉంటుంది యాజకుడికి ఆ అంగి కింద. ఆ యాజకుడు నడిచేటప్పుడు ఆ గంట మోగుతూ ఉండాలి. గంట ఆగిపోయిందంటే యాజకుడు చచ్చిపోయినట్లు లెక్క అనమాట. తాడు ఎందుకు తెలుసా? తాడు యాజకుడు చచ్చిపోయాడని అర్థమైనప్పుడు ఈ తాడుతో బయటికి లాగుతారు శవాన్ని. నాదాబు అబీహుల్ని అదే రీతిగా వారు లాగడం జరిగింది. ప్రేమైన సంగమం, అయితే ఈ భాగంలో మనం గమనిస్తూ ఉన్న సందర్భంలో దేవుడు కోరహుకి అక్కడ తీర్పును విధిస్తూ ఉన్నాడు. 23వ వచనంలో, అప్పుడు యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చెను, కోరహు, దాతాను, అబీరాముల యొక్క నివాసముల చుట్టుపక్కల నుండి తొలగిపోవడని జన సమాజంతో చెప్పుము అనే మాటను మనం అక్కడ కనబడుతూ ఉంటాం. ఒకసారి మనము నిర్గమాకాండ గ్రంథాన్ని, లేవీకాండ గ్రంథాన్ని, నిర్గమాకాండ గ్రంథాన్ని మనం చూసుకుంటే దేవుడికి అంత కోపం వస్తుందంటే, మోషేని తిడితే మాత్రం మోషే ఒక్కసారి ఆగు, నా కోపాన్ని వీరి మీద కుమ్మరించి ఇప్పుడే వీరిని నాశనం చేస్తాను, నిన్ను ఒక గొప్ప జనాంగంగా చేస్తాను అంటాడు. కానీ మోషే చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా, ఈ బిడ్డలను కనికరించు, వీరిని క్షమించు అని మోషే చేస్తున్న ప్రార్థన ఒక యాజకత్వ ప్రార్థన. మోషే కూడా యాజకుడేనండి, అహరోను మాత్రమే కాదు, మోషే కూడా యాజకుడే. ఒక యాజకుడు ఏ విధంగా ప్రార్థన చేయాలో మనకి మోషే ప్రార్థన ద్వారా మనకి తెలియబడుతూ ఉంటుంది. మన జీవితంలో ఒకవేళ సమాజంగా ఒకవేళ మనము పాపం చేస్తే వారి కొరకు ప్రార్థన చేయవలసిన వాడు ఎవడు? యాజకుడే. నిర్గమాకాండం గ్రంథంలో 32వ వచనాన్ని మనము గమనిస్తూ ఉన్నట్లయితే ఇక్కడ ఒక మాట మనకి కనబడుతుంది. నిర్గమాకాండం గ్రంథంలో 32వ వచనంలో, సీనాయి పర్వతం దగ్గర అహరోను ఆ దోడిని చేయించినప్పుడు ప్రజలు ఐగుప్తులో తమను రప్పించిన దేవత అదే అని చెప్పి మ్రొక్కిన సందర్భంలో దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చినప్పుడు దేవుడు లేవీయుల ద్వారానే ఆ తిరుగుబాటు చేసిన వారికి శిక్షణ అనేది ఆయన విధిస్తూ ఉన్నాడు. నిర్గమాకాండం గ్రంథం 32వ అధ్యాయం 26వ వచనం చూసుకున్నాం. నిర్గమాకాండం 32:26. అందుకు మోషే పాలన యొక్క 25 కూడా చదువుకున్నాం. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను, వారి విరోధులలో వారికి ఎగతాళి కలిగినట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. అహరోను విడిచిపెట్టేశాడంట. కావలి సంఘాన్ని కాయాలి, ప్రధాన కాపరి అంటే మోషే దేవుడు అక్కడ నియమిస్తూ ఉన్నాడు. అధికారిగా, నాయకుడిగా దేవుడి సముఖంలో ఉన్నాడు. బాధ్యత అహరోనుకు అప్పచెప్పబడింది. అహరోను వారిని విగ్రహారాధనలోకి తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. అందుకని ఇక్కడ 25వ వచనంలో ఉంటుంది, వారి విరోధులలో వారికి ఎగతాళి కలిగినట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారు విడిచిపెట్టి ఉండను. విడిచిపెట్టిందంట. యాజకులు ప్రజలు పాపం చేసే సందర్భంలో దేవుని ఎదురు వారిని మరల్చరు, కానీ
యాజకుడే వారిని విడిచిపెట్టాడంట. 26వ వచనంలో, అందుకు మోషే పాలమేక ద్వారంలో నిలిచి యెహోవా పక్షమున ఉన్న వారందరూ నా ఇంటికి రండి అనగా లేవీలందరూ అతను ఎప్పుడు వచ్చి ఎవరు వచ్చారు? ఇప్పుడు 12 గోత్రాల్లో పాపం ఎవరు చేశారు? ప్రజలు చేశారు. లేవీలు ఇప్పుడు పాపం చేసినట్లు ఇక్కడ మనకి కనబడటం లేదు. దేవుని కొరకు బ్రతికేవారు లేవీలు. ఇప్పుడు ఆ లేవీలు మోషే పిలుపునందుకుని వస్తూ ఉన్నారు. లేవీలందరూ వచ్చారట. లేవీలందరూ అతను ఎందుకు కూడి వచ్చింది, గ్యాదర్ టుగెదర్, కూడి వచ్చుట. అందుకనే కూడికొని ఉన్నాము సంఘ ప్రభు అని మనం మాట్లాడుతున్నాం. ఈరోజు ఒక పిలుపు నీకు ఇవ్వబడుతుంటే దేవుని కొరకు నువ్వు కూడి రాగలుగుతావా? దేవునికి వలే 27వ వచనంలో, అతడు వారిని చూచి మీలో ప్రతివాడు తన కత్తిని తన నడుమున కట్టుకుని పాలెంలో ద్వారం నుండి ద్వారమునకు వెలుచు ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చిరికానిని, ప్రతివాడు దుర్వాణిని చంపబడునని సైనిక దేవుడిని యెహోవా సెలవిస్తున్నాడని లేవీ దేవుడు ఒక ఆజ్ఞిస్తూ ఉన్నాడు. మీరు పాలెంలో ప్రతి చోటకు వెళ్ళండి, ప్రతి గుడారం దగ్గరికి వెళ్ళండి, ద్వారం నుండి ద్వారం, ప్రతి ద్వారం. ఐగుప్తులో కూడా దేవుడు ప్రతి ద్వారాన్ని ఆయన దర్శించాడు. కానీ గోషెన్లో ఏ గృహం మీద అయితే ఆ రెండు నిలువు కమ్ముల మీద, అడ్డకమ్మ మీద ఆ గొర్రె పిల్ల యొక్క రక్తమైన, మేకపిల్ల యొక్క రక్తమైన అక్కడ చిందించబడిందో, చిలకరించబడిందో, పస్కా బలిపశు రక్తము ఇసోపులో ఉంచబడి చిలకరించబడిందో, ఆ గృహంలోనికి మరణదూత ప్రవేశించలేదు. ఇప్పుడు దేవుడు తన ప్రజల మధ్య ప్రతి గృహానికి వెళ్ళమంటున్నాడు. ఏ విధంగా ద్వారం నుండి ద్వారమునకు వెళ్ళుచు ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చిలికానని, ప్రతివాడు తన పొరుగువాణిని చంపూరని అన్నాడు. ఇది ఏం చేస్తున్నారంటే వాళ్ళ విగ్రహారాధన చేయడం మాత్రమే కాదు, చెయ్యకూడని పాపాలు కూడా వారు ఆ సమయంలో చేస్తూ ఉన్నారు. ప్రేమైన సంఘం, ఆ సమయం 28వ వచనంలో లేవీలు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలు ఇంచుమించు 3,000 మంది కూలిపోయారంట. ఇప్పుడు దేవుని ఉగ్రతను అక్కడ అమలు చేయడానికి దేవుడు ఎవరిని ఎన్నుకుంటున్నాడు? లేవీల్ని ఎన్నుకుంటూ ఉన్నాడు. 29వ వచనం మనం గమనిస్తే, ఆలయంగా మోషే వారిని చూచి నేడు యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించినట్టు మీలో ప్రతివాడు తన కుమారుడి మీద పడియే కానీ, తన సహోదరుడి మీద పడియే కానీ యెహోవాకు మిమ్మల్ని మీరే ప్రతిష్ఠ చేసుకున్నాడనను. ఇది దేవుని కార్యం అని చెప్తూ ఉన్నాడు. చెడుతనాన్ని ఇశ్రాయేలు ప్రజల నుండి తొలగించమని చెప్తున్నాడు. పాపం చేసేవాడు నీ సొంత కొడుకైనా సరే, నీ కుటుంబస్తులైనా సరే, అతన్ని నిర్మూలించమని అక్కడ మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోమంటున్నాడు ఆ కార్యాన్ని చేయడానికి. అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అని చెప్తున్నప్పుడు లేవీలు ముందుకు వచ్చిన సందర్భం మనకు కనబడుతూ ఉంది. 30వ వచనం గమనిస్తుంది. మరునాడు మోషే ప్రజలతో మీరు గొప్ప పాపం చేసి ఏమంటున్నాడు? మీరు గొప్ప పాపం చేసి, గొప్ప పాపం అంట, పాపం కాదు, గొప్ప పాపం. దేవుడిని ఆరాధిస్తాం, దయ్యాన్ని కూడా నేను ఆరాధిస్తాను, దయ్యాన్ని కూడా ఆరాధిస్తారు కొంతమంది. విగ్రహం అంటే ఏంటండి? దయ్యమే. విగ్రహంలో ఏముంటుంది? దయ్యమే ఉంటుంది, ఇంకేముండదు. అందులో ప్రాణప్రతిష్ఠ అంటారు. ప్రాణప్రతిష్ఠ ఏంటది? దయ్యం. ప్రేమైన సంగమం, ఈ భాగంలో మనం గమనించినప్పుడు మోషే అంటున్నాడు ప్రజలతో, మీరు గొప్ప పాపం చేస్తారు కనుక యెహోవా కొండకు ఎక్కి వెళ్ళేద్దరు, మరలా ఎక్కి వెళ్తాను కొండకి అంటున్నాడు. ఒకవేళ మీ పాపం నాకు ప్రాయశ్చిత్తం చేయగలనేమో. యాజకుడు తెలిసి మన ఏంటి తెలుసా? ప్రజల పాపములను క్షమించమని దేవుని సన్నిధానంలో మొరపెట్టుటే యాజకుడి యొక్క పని. ప్రజల మీకు యెహోవా యొద్దకు ఎక్కి వెళ్ళేది, ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తం చేయగలనేమో అంటున్నాడు. ఏమో, దేవుడు కనికరిస్తాడు తెలుసు కదా, దేవుడు కనికరిస్తాడని తెలుసు కదా. అందుకే అంటున్నాడు ఆయన కనికరమయ్యని. 34వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటుంది దేవుడు ఎంత గొప్పవాడంటే, 34వ అధ్యాయంలో దేవుని సన్నిధి మోషే కనబడుతూ ఉంటుంది. దేవుని సన్నిధి మోషేని దాటుకుని వెళ్తూ ఉంటుంది. దేవుని మహిమ ఆయన వెనక భాగాన్ని మాత్రమే చూస్తాడు ఆ సమయంలో మోషే. ఇప్పుడు మనకి ఇక్కడ ఆయన గురించి మనం రాయబడుతుంది. 34వ అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడని యెహోవా ఆయన 1000 మంది కృపను చూచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించిన కానీ ఆయన ఏమాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచక కుమారుల మీద 3-4 తరముల వరకు తండ్రుల దోషులను కుమారుల మీదకి, కుమారుడి మీదకి రప్పించినని ప్రకటన చేసినప్పుడు మోషే త్వరపడి
నేల కొరకు తల ఉంచుకుని నమస్కారం చేసేదంట. అప్పుడు కూడా దేవుడు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు ఇశ్రాయేలు ప్రజల కొరకు. సీనాయి కొండ ఎక్కినప్పుడు కూడా ఈ సందర్భంలో కూడా ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నిర్గమకాండం 32:37 వచనంలో ఏమంటున్నాడు, యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపం చేసిరి. ఎవరితో అంటున్నాడు? యెహోవా దేవునితో అంటున్నాడు. అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపం చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకునిరి. అయ్యో నీవు వారి పాపం ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బతుమాలుతున్నాను. ఇప్పుడు యాజకుడు ప్రజలు శపించాలా, దీవించాలా? శపించబడిన వారిని శాపం నుండి విడిపించుకోవాలని ప్రార్థించాల. ఎవరు యాజకుడు? ప్రభా పాపం చేసని ప్రజల్ని కాపాడు, మరణం నుండి కాపాడు అని ప్రార్థిస్తూ ఉన్నాడు ఇక్కడ మోషే. అయ్యో గొప్ప పాపం చేశారు, నువ్వు వాళ్ళ పాపం పరిహరించకపోతే నీ జీవగ్రంథంలో నా పేరు కూర్చేయి ప్రభా అంటున్నాడు. కొట్టేసేయమంటున్నాడు. దేవలోకంట పరలోకంలో కొంతమంది పేరు చింపేస్తారట. గ్రంథం ఉంటుంది పరలోకంలో, దేవుని పెడితే. కానీ దేవుని సముఖంలో తిరుగుబాటు చేసిన తర్వాత వారి యొక్క పేజీలు దేవుడు జీవగ్రంథంలో నుండి చింపివేస్తాడంటారు. అక్కడ మోషే అనుకున్నాడు, అయ్యో ఈ ప్రజలు క్షమించకపోతే, పాపాన్ని పరిహరించకపోతే నా యొక్క పేరు జీవగ్రంథంలో నుండి తీసేయి ప్రభువా అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఇది యాజకుడు చేస్తూ ఉన్న ప్రార్థన. 33 వచనం చూడండి అదే అధ్యాయంలో. అందుకే యెహోవా, ఎవడు నా ఎదుట పాపం చేసిన వాని నా గ్రంథంలో నుండి తుడిచివేయుదును. ఎవడు నా సన్నిధిలో, నా సన్నిధి అనే మాట వాడుతున్నాడు. మనం దేవుని బిడ్డలో, మనం ఇంట్లో ఉన్నా సరే మనం దేవుని సన్నిధిలో ఉన్నట్టే. మనం ఎక్కడో కోయిట్లో ఉన్నా సరే మనం దేవుని సన్నిధిలో ఉన్నట్టే. నువ్వు అమెరికాలో ఉన్నా, పొలంలో ఉన్నా, ఎక్కడున్నా, పేటలో ఉన్నా, నర్సాపురంలో ఉన్నా, బస్సులో ఉన్నా, ఫ్లైట్లో ఉన్నా, సైకిల్ మీద వెళ్తున్నా, పని చేసుకుంటున్నా, అనారోగ్యంతో మనసుగా ఉన్నా సరే నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావన్న సంగతిని నువ్వు మర్చిపోకూడదు. కానీ నువ్వు దేవుని బిడ్డవి, దేవుని సమాజంలో నువ్వు ఒక సభ్యుడివి, సభ్యురాలివి. ప్రియమైన సంగమం, ఈ కోరవుకి దేవుడు అంత గొప్ప భాగ్యం ఇస్తూ ఉన్నాడు. ఇచ్చినప్పటికీ కూడా ఈ పాపాన్ని చేస్తూ ఉన్నాడు. రూబేని వేసుకుని, రూబేనికి అసలు జ్ఞానం కూడా లేకపోతుంది. అయ్యో ఇది లేవీలో పడితే అహరోను కుటుంబానికి మాత్రమే చెందింది అని తెలుసు కూడా వారు కోరహుకి సపోర్ట్ చేస్తూ వచ్చేస్తున్నారు. కోరహు వెనకాల ప్రియమైన సంగమం, కోరహు సపోర్టర్స్ అన్నమాట వీళ్ళందరూ. దాతాను, అబీరాము, ఓను, వీళ్ళందరూ కూడా ప్రియమైన సంగమం. ఈ సందర్భంలో దేవునికి కోపం వస్తుంది. ఆ కోపంలో ఏమంటాడు ఇక్కడ చూడండి. సంఖ్యాకాండంగా 16వ అధ్యాయంలో 20వ వచనంలో 19వ వచనం చూడండి. కోరహు ప్రత్యక్షపు గుడారం యొక్క ఎక్కడికి పూజ చేశాడంటండి? ప్రత్యక్షపు గుడారము, మందసం, దేవుని మందిరం. కోరహు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్దకు సర్వ సమాజమును వారికి విరోధంగా పోగు చేశాడంట. యెహోవా మహిమ సర్వ సమాజమునకు కనబడినప్పుడు యెహోవా ఏమంటున్నాడు? మీరు ఈ సమాజంలో నుండి అవతలికి వెళ్ళుడి, క్షణంలో నేను వారిని కాల్చివేయుదునని మోషే అహరోనుతో చెప్పగా వారు సాగిలపడి, సమస్త శరీరాత్మలకు దేవుడివైన దేవా, ఈ ఒక్కడూ పాపం చేసినందున ఈ సమస్త సమాజం మీద కోపపడుతువా అని వేడుకొన్నారట. వారు అనే పదం వాడుతున్నాడు. సంఖ్యాకాండంలో మోషే ప్రార్థన చేశాడు. ఇప్పుడు అహరోను యాజకత్వంలో ఉన్నాడు. మోషేతో పాటు అహరోను కూడా ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రభువా, కోరహు ఒక్కడు పాపం చేసినందున ఇశ్రాయేలీయులందరి మీద నువ్వు నీ కోపంను, నీ ఉగ్రతను నువ్వు చూపుతావా? నువ్వు సమస్త శరీరాత్మలకు దేవుడు కదా అని దేవుణ్ణి బ్రతిమలాడుతూ ఉన్న సందర్భంలో 23 నుంచి 35 వరకు జరిగిన సంఘటన అక్కడ రాయబడుతోంది. దేవుని తీర్పు ఈరోజే ప్రకటించబడింది. ఇదే రోజు క్రీస్తుపూర్వం దాదాపు 1350 ఆ మధ్యలో. ప్రియమైన సంగమ, ఇదే రోజు దేవుడు ఈ తీర్పుని ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ తీర్పు చూడండి 23వ వచనంలో. అప్పుడు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, కోరహు, దాతాను, అబీరాముల యొక్క నివాసముల చుట్టుపట్ల నుండి తొలగిపోవడని జన సమాజంతో చెప్పుము. కోరహు, దాతాను, అబీరాముల యొక్క నివాసముల చుట్టుపట్ల నుండి తొలగిపోవడని జన సమాజంతో చెప్పుము. జన సమాజం అంటున్నాడు. ఈ జన సమాజాన్ని వారు పోగు చేసుకొచ్చారు, కానీ
జన సమాజమునికి దేవుని కోపం దిగి రావడం లేదు. దేవుడు ఏమంటూ ఉన్నాడు, వారి నివాసముల నుండి చుట్టుపట్ల నుండి తొలగిపోమంటున్నాడు. ఎవరి నివాసాలు అవి? కోరహు, దాతాను, అభిరాములు. ఇప్పుడు దేవుని కోపం వచ్చిందంటే కోరహు మీద రావాలి, దాతాను మీద రావాలి, అభిరాముల మీద రావాలి. కానీ కోపం ఎందుకు వారి ఇళ్ల మీదకి వస్తుంది, వారి కుటుంబాల మీదకి వస్తుంది? ఈ భాగాలు ఎప్పుడు నేను చెప్పనండి. చెప్తే ఏమనుకుంటారంటే నా గురించి చెప్పాడు పాస్టర్ గారు అనుకుంటారు, నన్ను ఆడేసుకుంటారు. తర్వాత 100 మాటలు అంటారు, 100 రాళ్ళు వేస్తారు. అందుకే నేను ఎక్కడ కూడా ఈ భాగం చెప్పను. ఈరోజు ఇది ప్రభా నేను చెప్పాలి, ఈరోజు ఏంటి చెప్పాలా వద్దా. నేను కూర్చొని బయట చేస్తుంటే అదే భాగం వచ్చింది ఎగ్జాక్ట్గా ఇదే చెప్పమని. నేను ఫ్రైడే ప్రేయర్స్ సల్మాన్ చెట్లు కూడా అప్పటికప్పుడు చెప్తానండి. ముందుగా నేను సిద్ధపడను. దేవుడు నాకు ఏ భాగం ఇస్తాడో పాటలు పాడేటప్పుడు నేను బైబిల్ చూస్తాను. నేను ఆ బైబిల్ చూసి తెలుస్తాను. దేవుడు నాకు చూపించిందే అది స్వస్థత అయినా ఏదైనా సరే అప్పటికప్పుడు చెప్తాను. నేను మీకు చెప్పింది నేను మళ్ళీ ఇంటికి వెళ్ళి నేను వింటాను. రికార్డింగ్ చేసుకున్నది ఎలా మాట్లాడాడు దేవుడు అని. ప్రియమైన సంగమం, ఈ ఉదయ రాత్రికాల సమయంలో దేవుడు తెలియజేస్తున్న ఒక సత్యం ఏంటంటే కోరహు, దాతాను, అభిరాములను గురించి దేవుని ఉగ్రత వారి మీదకి మాత్రమే కాదు, అమాయకులైన వారి కుటుంబాల మీదకి కూడా అక్కడికి వస్తూ ఉన్న సందర్భం ఇక్కడ మనకి కనబడుతూ ఉంది. 24వ వచనంలో చూడండి, దేవుడు వారి చుట్టుపక్కల నుండి తొలగిపోమని జన సమాజంతో చెప్పమంటున్నాడు. 25 అప్పుడు మోషే లేచి, ఎక్కడున్నాడు మోషే, అహరోనులు దేవుని సన్నిధానంలో వారు సాగిలు పడి నమస్కరిస్తూ ఉన్నారు, మొరపెడుతూ ఉన్నారు. దేవుని ఉగ్రత ఎటువంటిదంటే, ఇప్పుడు దేవుని ఉగ్రత వచ్చిందనుకో ఏమవుతుంది? సర్వం పోతుందండి. దేవుని ఉగ్రత తొలగిపోవాలంటే నువ్వు చెయ్యాల్సింది, నువ్వు సరెండర్ అయిపోవాలి దేవుడికి. జాలిగల దేవా, నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ఇలాగ జాలిగల దేవా, దయగల దేవా, కనికరం గల దేవా, నువ్వు మహాత్ముడు, కనికరం గల దేవుడు, నువ్వు గోజాడాలి దేవుని సన్నిధానంలో. ఇక్కడ మోషే అదే పని చేస్తున్నాడు, అహరోను అదే పని చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మోషే లేచి దాతాను అభిరాముల యొద్దకు వెళ్ళగా, ఇప్పుడు దాతాను అభిరాముల దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. వెళ్ళగా ఇక్కడ ఏమని రాయబడుతుంది? ఇశ్రాయేలీయుల పెద్దలు అతని వెంట వెళ్ళిరి. ఇశ్రాయేలీయుల పెద్దలు మాత్రం మోషేతో ఉన్నారు, 70 మంది పెద్దలు కూడా. వాళ్ళందరూ కూడా ఇశ్రాయేలీయుల పెద్దలు అతని వెంట వెళ్ళిరి. 26 వచనం, అతడు ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోడి. ఏమని చెప్తూ ఉన్నాడు? ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోడి. మన తల ఎత్తి చూస్తే గుడారం కనబడుతుంది. గుడారం ఇది మనం కట్టడం అనుకుంటున్నాం. దేవాలయం మీరు ప్రపంచంలో ఎక్కడ చూసినా పూర్వకాల దేవాలయాలు ఇదేలాగా ఉంటుంది. మందస్సు కూడా గుడారంలోనే ఉంది. గుడారం దేనికి సాదృశ్యంగా ఉందో తెలుసా? గుడారం అనేది ఖైమా అంటారు కదా, ఉర్దూలో, హిందీలో ఖైమా అంటారు కదండి. ఆ గుడారాన్ని పీకేసి మనం ప్రయాణం చేసే సందర్భంలో వేరే చోట వేసుకుంటాం. మన జీవితాలు ఎటువంటి తెలుసా? ఆ గుడారం ఎలా తీస్తామో ఇంకో చోట వేయడానికి ఈ మట్టి గుడారంలో నుండి మనం బయటికి వెళ్ళలేని తర్వాత మనం ధరించాల్సింది చేతులతో కట్టబడినది కాదు, అది దేవుని చేతులతో కట్టబడిందంట. దేవుని మహిమతో కట్టబడిందంట. దేవుడు తన బిడ్డల కొరకు కట్టినదంట. అందుకని పౌలు గారు కొరింథీ పత్రికలో ఆ మాట అంటూ ఉంటాడు. 5వ అధ్యాయంలో, 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, భూమి మీద మన గుడారమని నివాసం శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది నేను నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనం దిగంబరడం కాక వస్త్రం ధరించుకున్న వారంగా కనబడుతాం. కాబట్టి పరలోకం నుండి వచ్చి మన నివాసం దీనిపైన ధరించుకుని అపేక్షించు దీనిలో మూడుచున్నాము. గుడారాన్ని ధరిస్తామండి. నేను ఎవరో అంటున్నారు కూడికలో, ఇక్కడ ఒక సిఆర్ గారు వచ్చారు వేరే చోట నుంచి, వాళ్ళ బంధువులు. ఏమంటాడంటే మరణం అనేది ఆశీర్వాదకరం అంటారు. ఎందుకో తెలుసా? ఈ మాట ప్రకారమే మరణము ఒకరికి పై గుడారాన్ని కప్పుతుంది. మనిషి చనిపోయిన తర్వాత అంతా ఆత్మ పరిశుద్ధుడైతే వస్త్రం ధరించుకునే వాడుగా ఉంటాడంట. పరిశుద్ధుడు కాకపోతే దిగంబరుడిగా ఉంటాడని పౌలు అక్కడ చెప్తూ ఉన్నాడు. ఇక్కడ కోరహు ఆ గుడారాన్ని అక్కడ దేవుడు తీసివేస్తూ ఉన్నాడు. ప్రియమైన సంగమా, మన జ్ఞాపకం చేసుకోవాలి. తిరుగుబాటు అనేది మనం చేసే ప్రతి పాపం కోరహు తిరుగుబాటుతో సమానమేనండి. మన వ్యక్తిగత జీవితంలో మనం చేసేది ఒకవేళ మనము ఆ పాపాలు చేస్తూ ఉన్నట్లయితే అది ఏ పాపమైనా సరే, ప్రియమైన సంగమా, కోరహు గుడారాన్ని దేవుడు ఏ రీతిగా తీసివేశాడో
పాపం చేసే వారి గుడారాన్ని కూడా దేవుడు అదే రీతిగా ఆయన తీసివేస్తూ ఉంటాడు. మోషే అంటున్నాడు, ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోవుడి, మీరు వారి పాపములన్నింటిలో పాలువారై నశింపబడినట్లు వారికి కలిగినది ఏది ముట్టకుడి అని ఆ సమాజం చెప్తారు. వారి పాపాల్లో నశింపబడినట్లు అంటారు. వారికి కలిగింది ఏది కూడా ముట్టదని ప్రభు ఇక్కడ ఒక ఆజ్ఞను ఇస్తూ ఉన్నాడు. ప్రియమైన సంగమం 27వ వచనం మనం గమనిస్తే, కాబట్టి వారు కోరహు, దాతాను, అబీరాముల నివాసముల యొద్ద నుండి ఇటు అటు లేచిపోగా, దాతాను అబీరాములను వారి భార్యలను వారి కుమారులను వారి పసిపిల్లలను తమ గుడారములకు వారు నిలిచి. ఈ భాగం చదివినప్పుడల్లా నాకు చాలా బాధ కలుగుతుందండి, ఎంత వేదన కలుగుతుందండి. ఏం చేశారా చిన్నపిల్లలు? వారి భార్యలు ఏం చేశారు, వారి తల్లిదండ్రులు ఏం చేశారు, వారి మనమలు ఏం చేశారు? అమాయకులు వారు. కానీ దేవుని ఉగ్రత ఆ గృహమంతరం మీదకి వస్తుంది. పాపం వారు మేమేం చేసామని అనుకుని ఉంటారు. ఆ కుటుంబ సభ్యులు అమాయకంగా నిలబడి ఉన్నారు, బయట వాళ్ళు ద్వారంలో నిలిచిరంట. 28వ వచనం, మోషే ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపిననియు, నా అంతటి నేనే వాటిని చేయలేదనియు దీని వలన మీరు తెలుసుకుందరు. మోషే మీద తిరుగుబాటు చేయడం, మోషే నాయకత్వాన్ని కోరుకోవడమే కోరహు, దాతాను, అబీరాముల యొక్క తిరుగుబాటు. అది పాపం. అది దేవుడు ఎవరికిచ్చిన పరిచర్యలు వారు జరిగించాలి, ఎవరికిచ్చిన బాధ్యతను వారు జరిగించాలి. కానీ ఇక్కడ కోరహు, దాతాను, అబీరాములు దాన్ని అతిక్రమిస్తున్నట్టు కనబడుతూ 29వ వచనం, మనుషులందరికీ వచ్చి మరణం వంటి మరణము వీరు పొందిన ఎడలను సమస్త మనుషులకు కలిగినదే వీరికి కలిగిన ఎడలను యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించడం వలన వారు ప్రాణములతో పాతాళంలో కూరినట్లు భూమి తనను తెచ్చి వారికి కలిగిన సమస్తమును మింగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యం చేసిన వారని మీకు తెలియదు. నేను మోషే పాపం చాలా బాధపడ్డాడు ఈ తిరుగుబాటుతోటి. ఇప్పుడు దేవుడు ఉగ్రతను కురిపిస్తానంటున్నాడు. ఆ ఉగ్రత ఎలా ఉండాలంట? ఇలా ఉండాలంటున్నాడు, భూమిని నెరవిడిచి పాతాళము వారిని దింగివేయాలి అని అంటున్నాడు. ఇక్కడ ఒక మాట అంటున్నాడు, యెహోవాను అలక్ష్యం చేసిన వారని మీకు తెలియనని అంటున్నాడు. వారి మరణము వలన యెహోవాను అలక్ష్యం చేసిన వారని మీరు తెలుసుకుంటారని సర్వ సమాజంతో చెప్తున్నాడు. సంఖ్యాకాండం 15వ అధ్యాయంలో మనం చదువుకుంటే 37వ వచనం ఇక్కడ మాట రాయబడుతుంది. 31 వచ్చినారు. అయితే దేశమందు పుట్టినవాడే కానీ పరదేశీ కానీ ఎవడైనను సాహసించి పాపం చేసిన ఎడల వాడు యెహోవాను తృణీకరించిన వాడంట. యెహోవాను తృణీకరించిన వాడు కనుక అట్టివాడు నిశ్చయంగా జనులలో ఉండకుండా కొట్టివేయబడును. వాడు యెహోవా మాటను అలక్ష్యం చేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయంగా కొట్టివేయబడును. వాని దోష శిక్షకు వాడే కారుడు. కొట్టివేయబడుట అంటే నిర్మూలించబడతాం అని అర్థం. ప్రియమైన సంగమా, ఈ భాగంలో మోషే దేవుని తీర్పును ప్రకటిస్తూ ఉన్నాడు. వారి మీదకు వచ్చే తీర్పు ద్వారా వారు యెహోవాను అలక్ష్యం చేసిన వారు, విసర్జించిన వారు, తృణీకరించిన వారు అని మీకు తెలుస్తుంది అంటూ ఉన్నాడు. 37వ వచనంలో 16వ అధ్యాయం 37వ వచనం, అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింది నేల నెరవిడిచెను, భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబములను కోరహు సంబంధులందరినీ వారి సమస్త సంపాద్యంను మృంగివేసినంట. భూమి మృంగివేసిందంట. సమస్త సంపాద్యం వారు ఏమైతే సంపాదించున్నారో ఐగుప్తులో అదంతా కూడా కోరహు సంబంధులందరూ కూడా వారి కుటుంబాలు అందరూ కూడా ఆ పాతాళంలో మునిగిపోయారంట. 33వ వచనం, వారును వారి సంబంధులందరూ ప్రాణంతో పాతాళంలో కూలిరి, భూమి వారిని మృంగివేసను, వారు సమాజంలో ఉండకుండా నశించిరి. వారి చుట్టూనున్న ఇశ్రాయేలీయులందరూ వారి ఘోష విని భూమి మనలను మృంగివేయనేమో అనుకొని పారిపోయిరి. మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణం తెచ్చిన ఆ 250 మందిని కాల్చివేసిన. కోరహులు వీళ్ళందరూ కూడా ఇంకా గొప్పలండి. ఒక 250 మంది తీసుకొచ్చారు. నువ్వు మాత్రమే కాదు మోషే, నువ్వు మాత్రమే కాదు అహరోను, ఈ 250 మంది కూడా సర్వ సమాజం అంతా కూడా యాజకులే. ఈ 250 మంది కూడా యాజకులే సర్వ సమాజంలో అని చెప్పినప్పుడు ఆ 250 మంది ధూపాలు తీసుకొని వస్తారు. ధూపాలు తీసుకొచ్చిన సందర్భంలో ఆ బలిపీఠం మీద ఆ మందసం సమీపంలో ఆ ప్రాంతంలోనే వీరు దేవుని అగ్ని చేత కాల్చబడి వారు చనిపోయిన సందర్భం మనకి కనబడుతూ ఉంది. ప్రియమైన సంగమా, మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి, మన హృదయం దేవుని సన్నిధానంలో ఎలా ఉంది. కోరహు అంత పాపం చేసిన అతని సంబంధులందరూ భూమిలో మునిగిపోయిన ఒక మాట ఎప్పుడు రాయబడుతుంది కీర్తనలో, కోరహు కుమారులు
చూసారండి ఆ మాటలు ఎంత బాగుంటాయో. కోరహు కుమారులు దేవుని మందిరం కొరకు వాళ్ళు ఎంత ప్రయాసపడతారు. వాళ్ళు 42వ కీర్తన చూద్దాం. కీర్తనల గ్రంథం నుండి 42వ కీర్తన మొదటి అక్కడ పైన ప్రధాన గాయకునికి కోరహు కుమారులు. అది ఎవరు రాశారంట? కోరహు కుమారులు రాశారంట. ఏమంటున్నాడు అక్కడ కింద? దైవ ధ్యానం అనే మాట రాయబడింది. మొదటి వచనము, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణం దేవుని కొరకు ఏమిటంట? కృష్ణగొడుచున్నదంట. దుప్పి నీటి వాగుల కొరకు ఏ రీతిగా ఆశపడుతుంది? నా ప్రాణం నీ కొరకు ఆశపడుచున్నది ప్రభా. ఎవరు చెప్పారు ఈ మాటలు? వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? అహరోనుల యాజకత్వాన్ని కోరుకోవటం లేదు, ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. వీళ్ళు ఎక్కడో ఉన్నారు, వాళ్ళు దేవుని సన్నిధానానికి దూరంగా ఉన్నారు. పాపం చెరకెళ్ళిపోయారు. అక్కడ వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు దేవునికి. ప్రభువా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతుంది రీతిగా నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుందని. సంఖ్యాకాండం 26వ అధ్యాయం 8 నుంచి 11 వచనాలు మనం గమనిస్తూ చదువుతూ ఉన్న సందర్భంలో సంఖ్యాకాండం 26:9 నుంచి చదువుతాం. కోరహు తన సమూహంలో పేరు పొందినవాడు. అతని సమాజం యెహోవాకు విరోధంగా వాదించినప్పుడు సమాజంలో మోషే అహరోనులకు విరోధంగా వాదించిన దాతాను అబీరాములు వీరు. ఆ సమూహపు వారు మృతి పొందినప్పుడు అగ్ని 250 మందిని భక్షించినందునను భూమి తన నోరు తెరచి వారిని కోరహును దింగివేసినందునను వారు దృష్టాంతములైరి. అయితే కోరహు కుమారులు చావలేదు. కోరహు కుమారులు చావలేదు. ఈ కోరహు సంతానంలో పుట్టిన వాడే ఎవరో తెలుసా? సమూయేలు. ఎవరంటే కోరహు కుమారులు చావలేదు. ఎందుకో తెలుసా? దేవుని మందిర ద్వారం దగ్గర వారు నిలబడి పరిచయం చేస్తున్నారు. ఏ పరిచయం నాకు ఇచ్చాడో దేవుడు అది చెయ్యాలి అనుకున్నారు, కానీ తిరుగుబాటు చేసి తండ్రితో వారి చేతులు కలగలేదు. ఆ గుడారపు ద్వారం దగ్గర దేవుడు నిలబడి ఉన్నారు. అలాగా సేవకత్వం అంటే అది. ద్వారపాలకులుగా ఉన్నారు. అందుకే ఆ కీర్తన రాయబడుతున్నారు. 100 సంవత్సరాల తర్వాత వారు చెరకు వెళ్ళిపోయినప్పటికీ కూడా వారు పాడుతున్న పాట, దేవా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది. ఎవరు పుట్టారు? వాళ్ళు సమూయేలు పుట్టారు. సమూయేలు ఎవరిలో నుంచి వచ్చాడు? కోరహుల నుండి వచ్చాడు. ప్రవక్తగా ఎన్నుకున్నాడు. అహరోను పాపం చేశాడు. అహరోను కుటుంబానికి అక్కడ తీర్పు తీర్చిందారు. ఏలీ కుటుంబానికి సమూయేలు ఎవరు? తిరుగుబాటు చేసిన కోరహు సంతానంలో పుట్టినాడు. చూసారా? పరిశుద్ధమైన సంతతికి తీర్పు తెచ్చింది ఎవరంటే అపరిశుద్ధమైన అనబడిన కోరహులో నుండి వచ్చిన సమూయేలే. ఏమైనా సంగమా అహరోను వంశస్థులకి తీర్పు తెచ్చాడు. ఈరోజు ఎవరు పాపం చేసినా దేవుడు క్షమిస్తాడండి. ఆయన కనికరించే దేవుడు. ఈ భాగం ద్వారా మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే దేవుడు తన కృపను అందరికీ ఇస్తాడు. సమూయేలు ప్రవక్తగా ఎన్నుకున్నాడు. గొప్ప పేరు సమూయేలుకి ఇస్తూ ఉన్నాడు. మోషేకి అంత పేరు ఇచ్చాడు, సమూయేలుకి దేవుడు అంత పేరు ఇస్తూ ఉన్నాడు బైబిల్లో. అదే పేరు కొరకు కోరహు కష్టపడ్డాడు, కానీ దేవుడు అతని సంతానం పుట్టిన సమూయేలుకి మోషేకి ఇచ్చిన పేరు ఇస్తూ ఉన్నాడు. ఇదే రోజు క్రీస్తుపూర్వం దాదాపు 1350 సంవత్సరంలో ఇదే రోజు యోధా క్యాలెండర్ ప్రకారం ఇదే రోజు వాళ్ళు ఆ దేవుడు ఆ ఉగ్రతను పూజిస్తూ ఉన్నాడు. ఇవన్నీ మీకు ఎలా తెలుసు అనుకుంటారేమో. యూదులకి ఒక క్యాలెండర్ ఉంటుంది. ఆ క్యాలెండర్లో అన్నీ రాస్తుంటాయి. అది చదివితే మనకి ఈరోజు ఏంటి జీవిస్ హిస్టరీ అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. నేను చదువుతూ ఉన్న సందర్భంలో ఈరోజు నేను చూశాను. చదివినప్పుడు ఓకే ఈ భాగం చెప్పాలంటే నేను దేవుడు ప్రార్థన చేసిన తర్వాత మాత్రమే ఈ భాగాన్ని చెప్తూ ఉన్నాను. ప్రియమైన సంగమా, కోరహు తిరుగుబాటు అనేది అది ఏ తిరుగుబాటైనా సరే ఒకవేళ మనం చేస్తూ ఉన్నామేమో, దేవుడు చేయొద్దని పని చేస్తున్నామేమో, ఆ పనులు ఏమి చేయకుండా మనం పరీక్షించుకుందాం. ఆదాము పాపం ఎంత సమానమో ఎంతటితో కోరహు పాపం కూడా అంతే సమానం. అది ఏ పాపమైనా కావచ్చు. దేవుడికి వ్యతిరేకంగా మనం ఉండొద్దు. కోరహు వలె గుడారాన్ని పోగొట్టుకోవద్దు. నిత్య నివాసమైన ఆ నిత్యమైన గుడారాన్ని పోగొట్టుకోవద్దు. ఆ విధంగా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. ఆమేన్. దయచేసి లేచి నిలబడినట్లయితే ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కోరికను ముగించుకుందాం.